హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి చెక్స్. ఓకే, వెయిట్ పట్టులోనే చెక్స్ అన్నమాట. ఓకే, లంగావోని స్టైల్ ఉంటుంది. పళ్ళు పార్ట్ వరకు మనకి ఒక హాఫ్ మీటర్ దాకా ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఒక జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో 3 లైన్స్ ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ 3 లైన్స్. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ తీసుకొని లీఫ్ షేప్ వచ్చేసింది. మనకి ఫ్లవర్స్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్, పింక్ కలర్ సర్కిల్స్ లాగా డిజైన్ ఉంటుంది. మిడిల్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్ కూడా మనకి గోల్డ్ కలర్ డాట్ ఇచ్చారు. ఓకే, మనకి మొత్తం కూడా పళ్ళు పార్ట్ వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు ఇలా చెక్స్ వస్తుంది. అంటే 2.5 మీటర్స్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ చెక్స్ డిజైన్ వచ్చింది. మనకి వైట్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు కదా, 3 కలర్స్. బేబీ పింక్, ప్యారెట్ గ్రీన్, పింక్ అండ్ డబుల్ షేడ్ కలర్స్ మొత్తం కూడా మనకి చెక్స్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు బోర్డర్ కూడా మనకి చెక్స్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా 2.5 మీటర్ తర్వాత మనకి పింక్ కలర్ వస్తుంది. అంటే పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి చెక్స్ వచ్చింది. మళ్ళీ మిడిల్ పార్ట్ లోకి వచ్చేసరికి కుషుళ్ళలో మొత్తం టోటల్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ యూస్ చేశారు మొత్తం కూడా. పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఎల్లో కలర్ లీఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఒకటి, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. ఈ 3 కలర్ కాంబినేషన్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్, కడ్డీ బోర్డర్స్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. పళ్ళు గ్రీన్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి చెక్స్ డిజైన్, కుచిళ్ళలో వచ్చేసి మనకి పింక్ కలర్. 3 కలర్స్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. టోటల్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ కంటిన్యూ. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 9,000 రూపీస్. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి పట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ శారీ పట్టులోనే లైట్ ఆరెంజ్ కట్ బోర్డర్, పట్టులోనే బిగ్ బోర్డర్స్. పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ దాకా పర్పుల్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారనమాట. పైన పర్పుల్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డరు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక గోల్డ్ కలర్తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. బాక్సెస్ టైప్లో బాక్సెస్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ ఇచ్చారు మనకి. మళ్ళీ మొత్తం కూడా మనకి సేమ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. రిపీట్ చేశారు. కింద మనకి బిగ్ బోర్డర్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి సింగిల్ లైన్తో సింగిల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉందో మాకు మ్యాంగో షేప్తో సేమ్ లోటస్ ఫ్లవర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో లైన్స్ కూడా బార్డర్ ఇచ్చారు. బోర్డర్ వరకు మనకి తెలియడం కోసం మనకి ఇక్కడ వరకు కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఓకే, పైన బార్డర్ వచ్చేసి మనకి పర్పుల్ గోల్డ్ కలర్, కింద పర్పుల్ మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ 2 కలర్ కాంబినేషన్. మ్యాంగో వచ్చేసరికి సిల్వర్ కలర్ యూస్ చేశారు. లోటస్ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారనమాట. కింద గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్. ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ అంటే ఫిల్ పార్ట్ లోనూ కంటిన్యూ అవుతుంది, షోల్డర్ పార్ట్ లోనూ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ శారీ అనమాట. ఆరెంజ్ కలర్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. అంటే లోటస్ ఫ్లవర్ సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి స్ట్రైట్ లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా ఇట్లా బంచెస్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కాకపోతే ఈ పర్పుల్ కలర్ లో మనకి డిజైన్ మిస్ చేశారనమాట. మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి 6,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇది కంచిలో లైట్ వెయిట్, కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారనమాట. పళ్ళులో కూడా మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ తీసుకొని ఇక్కడ పైతాని ఫ్లవర్స్ ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పైతాని ఫ్లవర్ ఇచ్చి మిడిల్లో మనకి గోల్డ్ కలర్, అలాగే మొత్తం కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బంచెస్ లాగా తీసుకున్నారు. ఒక కడ్డీ బోర్డర్ అంటే మనకి జిగ్జాగ్ లాగా కడ్డీ బోర్డర్ స్టైల్లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ డిఫరెంట్గా ఉంటుంది. యాంటీ కలర్ కాంబినేషన్ అనిపిస్తుంది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్
కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యి దానిపైన మొత్తం కూడా మనకి ఎంబోజ్ అవుతున్నట్లు బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్ తోనే ఒక చిన్న డిజైన్ అది ఇచ్చారు. కూడా మనకి డాట్స్ టైప్ లో కనిపిస్తుందండి. డిజైనింగ్ అంతా కూడా మనకి డాట్స్ తోనే తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే మనకి గ్రీన్ పైన ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారండి. 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డరే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ పైన మనకి సేమ్ పైతాని ఫ్లవర్స్ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ పళ్ళులో ఉంటుంది సేమ్ డిజైన్. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఒకటి, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్, 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గర ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ గ్రీన్ పల్లు కలర్, మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్ వచ్చింది. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది 2 సైడ్స్ కూడా. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో బోర్డర్స్ కంటిన్యూ చేశారు. దాని మీద మనకి థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 10,200. 10,200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి గాంధర్వ పట్టులోనే డిజైన్ అనమాట. గాంధర్వ పట్టులో డిజైనర్ సారీ. ఓకే, టోటల్ మనకి ఒకటే కలర్ బేస్ ఉంది, ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా పైతానీ బోర్డర్స్ తీసుకున్నారు. Okay. బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పైతానీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బేస్ తీసుకొని ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. ఇక్కడ మనకి కాంబినేషన్ పైతానీ ఫ్లవర్స్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ అంటే గ్రీన్ పర్పుల్ ఇచ్చారు అనమాట. బ్రిక్ కలర్ బదులు మనకి ఈ లోపల పర్పుల్ కలర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చేంజ్ చేస్తారు. అదే అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అవుట్ లైన్ అంతా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ మీనా వర్క్ ఉంటుంది ఎక్కువ మనకి శారీలో. ఓకే, పైన బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీ అంతా కూడా మీనా వర్క్ తో డిజైన్, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. అంటే ఆరెంజ్ కలర్ పైన గ్రీన్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ బంచెస్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది మళ్ళీ పర్పుల్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్, అంటే 3 కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది. ఓకే, కింద పైన పార్ట్ కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో పైతానీ డిజైన్ ఇచ్చారు. చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో పైతానీ ఫ్లవర్స్ తీసుకొని సన్న క్రీపర్ లాగా మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. కింద మొత్తం మనకి గోల్డ్ కలర్తో ఆరెంజ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఫుల్ స్కర్ట్ బోర్డర్ మొత్తం ఎంతైతే ఉంటుందో మనం స్కర్ట్ బోర్డర్ అని ఏదైతే చెప్తామో నీ స్పాట్ నుంచి కవర్ అయ్యే విధంగా టోటల్ అంత బోర్డర్ మనకి కవర్ చేశారు. పైన వచ్చేసరికి చాలా స్మాల్ బోర్డర్ ఇచ్చారు. అలాగే టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పట్టు థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది. దానిపైన మనకి బుటీస్ గోల్డ్ కలర్, దాంట్లో కూడా మనకి లోపల 3 కలర్స్ యూస్ చేశారు. పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ షేడ్. ఫుల్ శారీ శారీ అంతా ఇలాగే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం చూడడానికి ఇంత హెవీ డిజైన్ ఉంది కాబట్టి వెయిట్ ఉంది అనుకుంటాము. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అంటే ఏం బోర్డర్స్ ఇవ్వలేదు, ఓన్లీ చిన్న పర్పుల్ కలర్ చిన్న బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు మనకి. టోటల్ ఆరెంజ్ ఇచ్చారు. మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే దీనికి ఇంకా బాగుంటుంది ఈ శారీకి, ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 15,000 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ కూడా కంచిలో లైట్ వెయిట్ మనకి. కంచిలో లైట్ వెయిట్. ఓకే, బ్లాక్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్ప్రే టిష్యూ వచ్చింది, పళ్ళులో మాత్రమే. అక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ ఫ్లవర్స్ వచ్చాయి. కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్స్ ఇచ్చారు. లోపల మళ్ళీ మనకి ఫుల్ లీఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి యాంటిక్ గోల్డ్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా షేడ్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా కనిపిస్తే మనకి కొంచెం డల్గా అలా ఉంటుంది అనమాట. ఎంబోజ్ అవుతున్నట్టు ఒక చిన్న లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, దానిపైన మళ్ళీ మనకి ఇలా డబల్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది. బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా మనకి 2 డిజైన్స్. బయటంతా కూడా మనకి వచ్చేసి యాంటిక్ జెరీ టైప్లో, ఇక్కడ వచ్చేసి ఎంబోజ్ అవుతున్నట్లు మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న లీవ్స్, బిగ్ లీవ్స్తో ఆల్ ఓవర్ క్రీపర్ లాగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ ఉంటుంది. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్, పళ్ళు పింక్, అలాగే బోర్డర్ కూడా పింక్ కలర్ కాబట్టి బ్లౌజ్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు.
హ్యాండ్స్కి వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 9000. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కూడా కంచిలో లైట్ వెయిట్. ఓకే, పైన వచ్చేసి మనకి డబల్ షేడ్ బార్డర్, ఎల్లో కలర్ డబల్ షేడ్ బార్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, బిగ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి 1/2 మీటర్ దాకా మనకి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ డబల్ షేడ్లో ఉంటుంది. సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్, బ్రొకెట్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ డిజైన్ తీసుకున్నారు. సేమ్ కడ్డీ బార్డర్ మనకి కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి లీఫ్ బార్డర్ ఒకటి ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఓకే, అంటే మనకి గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వచ్చింది పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ వస్తుంది, ఇక్కడ చిన్న ప్లెయిన్ బార్డర్ ఒకటి. ఇది ఎంబోజ్ మొత్తం కూడా మనకి ఎంబోజ్ వర్క్ వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ కదండి, థ్రెడ్ వర్క్ నే ఎంబోజ్ డిజైన్ అంటారు. మనకి లీఫ్ డిజైన్, ఒక లీఫ్ డిజైన్ మొత్తం కూడా మనకి పింక్ రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దాని పైన మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్స్ కూడా మనకి షేప్ డిఫరెంట్ గా ఉంటుంది, సన్నగా మనకి లీఫ్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే ప్రింటెడ్ టైపే ఉంది కానీ ఇది ప్రింటెడ్ వర్క్, వీవింగ్ లోనే వచ్చింది మొత్తం. టోటల్ శారీ అంతా మనకి ఇలాగే సెల్ఫ్ డిజైనింగ్, అలాగే ఎంబోజ్ లుక్ తో మనకి డిజైన్ కనిపిస్తుంది ఫుల్ శారీ అంతా కూడా. అది కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చింది శారీ బ్యాక్గ్రౌండ్. దానికి మనకి స్కర్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ఆ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి పైన చూసిన కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతూ పైకి వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ డబుల్ షేడ్ బోర్డర్, దాని పైన మనకి రెడ్ కలర్ తో ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, ఇది కూడా మనకి డాట్స్ టైప్ లో కనిపిస్తుంది. డాట్స్ టైప్ లోనే డిజైన్, అంటే రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి మస్టర్డ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. టోటల్ గా శారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్ కనిపిస్తుంది ఫుల్ శారీ. అలాగే దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్. టోటల్ ఎల్లో కలర్ వచ్చింది. పైన యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో వచ్చింది. కింద బార్డర్ సేమ్ బార్డర్ డిజైన్ తో ఉన్న బార్డర్ కంటిన్యూ చేశారు అన్నమాట. ఇక్కడ ఈ సారీ కాస్ట్ 11,300 పడుతుంది. 11,300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇది కంచిలో లైట్ వెయిట్, కంచి పట్టులో లైట్ వెయిట్ పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. రాయల్ బ్లూ కలర్ శారీ. ఓకే, పళ్ళు మొత్తం కూడా మనకి గ్రీన్, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్తో వస్తుంది. ఇక్కడ కూడా మనకి మొత్తం యాంటిక్ జరీ యూజ్ చేశారనమాట. మొత్తం పైతానీ డిజైనే మనకి పళ్ళు పార్ట్ మొత్తం కూడా పైతానీ డిజైన్, ఒక ట్రీ మొత్తం కూడా పైతానీ డిజైన్తో డిజైన్ చేశారు. పైన బార్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్లెయిన్ బార్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, ఇక్కడ చిన్న బార్డర్ మనకి బార్డర్ కూడా మొత్తం కూడా మనకి ఎంబోజ్ అవుతున్నట్టు సెల్ఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారు. మధ్యలో వచ్చేసి బడ్లో ఎంబోజ్ లుక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్తో ఇచ్చారు. పళ్ళులో వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్లో బంచెస్ తీసుకున్నారు. దీని లోపల కూడా మనకి ఏంటంటే లోటస్ ఫ్లవర్స్, అలాగే మనకి క్రోటన్ ఫ్లవర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లవర్స్తో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. కొంచెం షేడెడ్ లాగా అనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ. ఓకే, పైన సేమ్ బోర్డర్. ఇక్కడ కూడా శారీ అంతా కూడా పైతానీ డిజైన్, ఆల్ ఓవర్ పైతానీ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మొత్తం కూడా మనకి ఇక్కడ 2 డిజైన్స్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఒకటి సెల్ఫ్ వస్తుంది, ఒకటి కాంట్రాస్ట్ వస్తుంది. జరీలోనే 2 వేరియేషన్స్ ఇచ్చారనమాట. మనకి ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి అలాగే ఉంటాయి. క్రీపర్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ఉంటుంది శారీ అంతా కూడా. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో మాత్రం కొంచెం డల్ ఫినిషింగ్తో క్రీపర్ పార్ట్ డిజైన్ చేసి ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్రైట్గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పైతానీ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే హెవీగా ఉంటుంది శారీ. బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ప్లస్ బోర్డర్ కూడా సేమ్ కలర్ కాబట్టి బ్లౌజ్ అదే వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా మనకి కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా బోర్డర్ ఉంటుంది. కాకపోతే మనకి బ్లౌజ్లో మాత్రం ఓన్లీ కడ్డీ బోర్డరే ఇచ్చారు. దీనికి శారీ బేస్ కలర్ మిడిల్ కలర్లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్తో ఏదైనా వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పట్టు శారీస్ అన్నీ కూడా మనకి హైలైట్ చేసుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు కదా, సో మనం ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 9,000. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా పట్టులోనే లైట్ వెయిట్ శారీ. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి బ్లూ కలర్తో పికాక్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కూడా మనకి టచ్ ఇచ్చారనమాట పికాక్లో. మొత్తం కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్తోనే, పళ్ళు ఎక్కడ కూడా మనకి జరీ యూజ్ చేయలేదు, మొత్తం థ్రెడ్ వర్క్తోనే డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఉంటుంది. ఈ పికాక్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్లూ కలర్తోనే సేమ్ ఒక స్టాండింగ్ పొజిషన్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ మళ్ళీ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ రిపీట్ చేశారు. శారీ అంతా కూడా మనకి డిజైన్
ఓన్లీ ఈ బోర్డర్లో కూడా మనకి తక్కువ జరీ యూస్ చేస్తారు, ఓన్లీ స్ప్రే టిష్యూ టైప్లో తీసుకున్నారు. పింక్ సిల్వర్ కలర్ 2 సైడ్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకొని ఇక్కడ పికాక్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక పికాక్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్లో పికాక్స్ ఇచ్చారు. బ్లూ అండ్ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో. మిడిల్ మొత్తం ఏంటంటే మనకి ప్లెయిన్ వచ్చిందండి, మొత్తం పట్టు, అది కూడా కల్నేతలో తీసుకున్నారు కాబట్టి దాని మీద మనకి మొత్తం కూడా 2 కలర్స్ కాంబినేషన్లో ప్యారెట్స్ పికాక్స్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ అనమాట. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైన్స్ ఇచ్చారు. దాని కింద సిల్వర్ బోర్డర్, అంటే పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే మనకి పికాక్స్ ఇచ్చారు. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్లో పికాక్స్ ఇచ్చారు. ఓకే, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, 2 కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. పైన ఓన్లీ గ్రీనే వచ్చింది. స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. పైన సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ లైన్స్ వస్తుంది, ఎల్లో అండ్ పింక్. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పళ్ళు కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేస్తారు. హ్యాండ్స్కి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అవుట్ సైడ్ మొత్తం కూడా సిల్వర్ కలర్తో డిజైన్. ఓకే, అంటే డిజైన్ దాంట్లో పికాక్స్ డిజైన్ ఒకటి మిస్ చేసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది 9,000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, దట్టు మనకి మిల్కీ వైట్ కలర్ వచ్చింది. బేబీ పింక్ లైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. బేబీ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. క్రీమ్ మీద సిల్వర్ కలర్ తో మనకి జరీతో డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మొత్తం కూడా 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫుల్ హాఫ్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్లో మనకి సిల్వర్ కలర్ తో రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి బేబీ పింక్ లో తీసుకున్నారు అనమాట. మళ్ళీ వచ్చేసి మనకి వైట్ కలర్ ఇలాగే మిడిల్లో వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ టచ్ చేశారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలరే వచ్చింది, కాకపోతే మనకి ఎంబోజ్ లుక్ అనమాట. ఫుల్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. 2.5 మీటర్స్ మనకి టోటల్ వస్తుందండి. పైన కూడా షోల్డర్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి హాఫ్ వర్క్ పార్ట్ నుంచి మాత్రమే కవర్ చేస్తారు. పైన వైట్ ఇవ్వకుండా ఓన్లీ బేబీ పింక్ వరకు ఒక చిన్న లైన్ ఇచ్చారు, ఒక బోర్డర్ హాఫ్ పార్ట్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ లేదు, డిజైనర్ ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బేబీ పింక్, అంటే బోర్డర్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ప్లస్ దానికి బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ సారీ అంతా కూడా పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బాగల్పూర్ సిల్క్ మెటీరియల్ వచ్చేసి మనకి బాగల్పూర్ సిల్క్ మెటీరియల్. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అలాగే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్లో మనకి ట్రైబల్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో ట్రైబల్స్ కూడా మనకి బ్లాక్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రమ్స్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ అవుట్ లైన్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చి మిడిల్లో మనకి పింక్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి హౌసెస్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఓకే, అంటే టోటల్గా మనకి పళ్ళు అంతా కూడా ఒక హాఫ్ మీటరే వచ్చింది. హాఫ్ మీటర్లో మనకి 3 వేరియేషన్స్తో ట్రైబల్ డిజైన్ వచ్చింది. బోర్డర్స్ శారీ అంతా చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి పళ్ళులో ఈ డిజైన్ ఉంటుంది అనమాట. సేమ్ని మనకి బోర్డర్ లాగా ఇచ్చేసారు. బ్లాక్ పింక్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్స్ ఇచ్చారు. కింద 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ బోర్డర్, మిడిల్లో మనకి పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. కింద బోర్డర్ ఎలా వచ్చింది? కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. అంటే 2 సైడ్స్ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి టోటల్గా మిడిల్లో మనకి ప్లెయిన్ ఇచ్చారు అనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే 3 కలర్స్ కాంబినేషన్ చూపించారు. బ్లాక్ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 900. ఓన్లీ 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది షిఫాన్ మెటీరియల్లోనే డిజైనర్ ఫాలింగ్ మెటీరియల్, షిఫాన్ మెటీరియల్ వచ్చింది. ఫుల్ డిజైనర్ సారీ, బ్లాక్ కలర్ బేస్ కలర్ వచ్చింది. బోర్డర్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చారనమాట. ఒక చిన్న రోజ్ ఫ్లవర్ బట్ టైప్లో డిజైన్ చేసి
అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చారు. ఈ బంచెస్ మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారనమాట ఇట్లా ఫ్లవర్స్. పళ్ళులో చూసినట్లయితే కార్నర్ 2 సైడ్స్ కార్నర్స్ కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తో కట్ వర్క్ డిజైన్ అటాచ్ చేశారు. ఎంబోస్ లుక్ తో 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుందండి, కార్నర్స్ లో వస్తుంది ఇట్లా. మిడిల్ లో మనకి చిన్న ఫ్లవర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఉంటుంది, సెల్ఫ్ కలర్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. కింద బార్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది, పైన షోల్డర్ లో ఎట్లయితే డిజైన్ చూసామో అట్లాగే డిజైన్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ తో పాటు అక్కడక్కడ సేమ్ బర్డ్స్ ని మనకి కింద బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పైన వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్ వరకు మాత్రమే మనకి ఈ బంచెస్ ఉండవు, మిగిలిన ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా బంచెస్ ఇస్తారు. ఓకే, బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఈ సారీకి మనం గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి గోల్డ్ బోర్డర్ వచ్చింది కాబట్టి. కానీ ఈ సారీకి వచ్చేసి మనకి కట్ వర్క్ టైప్లో ఒక బోర్డర్ ఇచ్చారు, ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. సారీలో ఎలాంటి బంచెస్ ఎలాంటి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందో సేమ్ థ్రెడ్ వర్క్ని మనకి బ్యాక్ నెక్ డిజైన్ చేశారనమాట. అలాగే హ్యాండ్స్ కూడా హెవీగా కనిపించే విధంగా, టోటల్ హ్యాండ్ అంతా కవర్ అయ్యే విధంగా చిన్న చిన్న బర్డ్స్ని డిజైన్ చేశారు మనకి 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత? 2700. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి నెక్స్ట్ చందేరి కాటన్ లో డిజైన్. చందేరి కాటన్ లో డిజైనర్ సారీ. పళ్ళు పార్ట్ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ 2 సైడ్స్ ఇచ్చేసారు, ప్లెయిన్ చందేరి బోర్డర్ లాగా ఇచ్చారు. చందేరి మెటీరియల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు అన్నమాట. మనకి సిల్వర్ గోల్డ్ కలర్, అది మనకి చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా బోర్డర్స్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పళ్ళులో ఏవైతే మనం ఫ్లవర్స్ బంచెస్ లా చూసామో ఆ బంచెస్ ని మనకి సిల్వర్ కలర్, కింద మొత్తం లీఫ్ మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి 2 కలర్స్ తీసుకున్నారు, ఆల్టర్నేటివ్ గా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే టోటల్ శారీ అంతా కూడా ఇంత దగ్గరగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే దగ్గరగా హెవీగా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ బాటిల్ గ్రీన్ ఒకటి, కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. సారీలో ఏదైతే బోర్డర్స్ తీసుకున్నారో యాజ్ ఇట్ ఇస్ గా అదే బోర్డర్స్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సుగస్టుడ్ ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.